హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈసారి సంక్రాంతి అనేది మనకి మంగళవారం వస్తుంది. కాబట్టి మనం మంగళగౌరి వ్రతం అయితే చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన వస్తువులేంటో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ కానీ, బుట్ట కానీ మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న ప్లేట్ని చూపిస్తున్నాను. మనకి వస్తువులు పట్టగలిగేలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఒక కర్చీప్ పెట్టుకోండి. అలాగే ఒక అద్దం, ఇంకా పసుపు, కుంకుమ మీరు ప్యాక్ చేసైనా పెట్టుకోవచ్చు, ఇలా ప్యాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. గాజులు 2 కానీ 5 కానీ పెట్టుకోండి. గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ ఏదైనా పర్వాలేదు. కిలో పావు శనగలు కానీ పుట్నాలు కానీ ఏదైనా తీసుకొని వాటిని 13 ప్యాకెట్స్ చేసుకోండి. నేను పుట్నాలు పెట్టాను. మనం మంగళగౌరి వ్రతం కాబట్టి దానికి సంబంధించిన బుక్స్ దొరుకుతాయి. ఆ పుస్తకాలు కూడా 13 పెట్టుకోవాలి. అలాగే దువ్వెన, 2 మాణిక్యాల జత పెట్టుకోండి, ఒకటి పెట్టుకోకూడదు. నల్ల పూసలు 5 కానీ 9 కానీ పెట్టుకోండి. నెయ్యి ప్యాకెట్, నెయ్యి మీరు ప్యాక్ చేసి అయినా పెట్టుకోండి, లేదా నెయ్యి ప్యాకెట్స్ దొరికితే అదైనా పెట్టుకోండి. అలాగే ఏదైనా పండు కానీ లేదా పువ్వులు, మల్లెపువ్వు కానీ రోజ్ కానీ అలా ఏదైనా పెట్టుకోండి. నేను వీడియోలో మీకు 13 వస్తువులు చెప్పాను. ఆ 13 వస్తువులు 13 ప్లేట్లలో కానీ బుట్టలలో కానీ పెట్టుకొని నోముకోవాలి. ఇదే మంగళగౌరి వ్రతము. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.